షేక్ జానీ భాష, అలవాల గ్రామం, రొంచల్ల మండలం, పల్నాడు డిస్టిక్. మనీషా 1155 విత్తనం కూడా వేసాను. ఆ చేను కూడా సేమ్ ఈ చేను ఎట్టుందో అట్నే ఉంటుంది. ఇది మనకి కాపైనా ఏంది తామర పురుగుకైనా, నల్లికైనా, బొబ్బరికైనా కంట్రోల్ అయ్యే మొక్క ఇది. ఇది రైతు కంపల్సరీ వేసుకుంటే మంచి దిగుబడి ఇచ్చింది, రైతు బాగుంటాడు. మీరు ఎన్ని రకాల నేలలు వేసారు? 3 రకాల నేలలు వేసారు. ఓకే, 3 రకాల నేలకి ఎట్లా ఉంది? ఇదే క్వాలిటీ ఇప్పుడు మీకు ఎట్లా చూపిస్తున్నానో సేమ్ అదే క్వాలిటీ మీద ఉంది. ఓకే, నీకు బాగా హ్యాపీగా ఉందా వేసినందుకు? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తాను. ఓకే, 15 ఎన్ని ఎకరాలు వేస్తావు? నేను 6-7 ఎకరాలు దాకా ఏట. ఓకే, మా విత్తనాలు వేయటం ఏ సంవత్సరం? ఇది 2వ సంవత్సరం. 2వ సంవత్సరం. 2 ఏళ్ళు పెట్టి నీకు ఎట్లా ఉండే? లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా ఉందా? ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది, ఇంప్రూవ్డ్ వచ్చింది. ఓకే, లాస్ట్ ఇయర్ అశ్విని వేసా. ఓకే, కాస్త పర్వాలేదు. ఓకే, దాన్ని బట్టి కొత్త రకం వేరేది మార్చేద్దాం అన్న ఆలోచన బట్టి మళ్ళీ వేసా. ఓకే, సార్ గారు కూడా మన ఫీల్డ్ లో ఒకటి పెడితే పోయి చూసా. ఓకే, దాంట్లో ఈ పిఎస్ వాళ్ళది 1122 ఇత్తనం ఏ దగ్గర ఇత్తనం ఒకసారి ఆ ఫీల్డ్ చూసినట్లు ఉందా? ఇది దాని మీద ఎక్కువగా ఉంది. ఓకే, పాత దక్క 7 ఎకరాలు వేసారు మీరు? మొత్తం ప్రజ్వల్ సీడ్స్ మొత్తం పెద్ద ముందుకు వేస్తారా మన వెరైటీలు? రైతు చేత వేపిస్తాం. ఓకే.